2 రోజులుగా కురుస్తున్న వాన దెబ్బకి మా వీధిలో నీళ్లు మొత్తం నిలబడిపోయి ఉన్నాయబ్బా. హాయ్ అండి. ఈ ఫెంగిల్ తుఫాన్ వల్ల మా ఊర్లో అయితే చాలా ఎఫెక్ట్ ఇచ్చిందండి. 3 రోజులుగా కురుస్తున్న ఈ వానకి మా ఊరు చెరువు ఎక్కడైతే తెగిపోతుందనేసి ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎంత ఎండ వచ్చినా తట్టుకుంటారు కానీ కొంచెం వాన పడితే తట్టుకోరబ్బా. ఊరు మొత్తం ఒకసారి రౌండ్ వేసుకొద్దాం, ఎలా ఉందో చూద్దాం. శుక్రవారం శనివారం 2 రోజుల నుంచి కురుస్తున్న వానకి మా ఊర్లో 2 చెరువులు ఉన్నాయండి. మా ఊర్లోకి రావాలంటే 2 చెరువుల మధ్యలో నుంచి దారి ఉంది. సో ఆ చెరువులు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే చిన్న చెరువు ఒకటి ఉంది, చిన్న చెరువులోకి వెళ్దాం. అది ఎట్టుందో ఒకసారి చూద్దాం వానకి. ఫస్ట్ పెద్ద చెరువు వచ్చేసి ఇటువైపు ఉందండి. చిన్న చెరువు దగ్గరికి వెళ్దాం మనం. 2 చెరువులు కాబట్టి చెరువు కట్టపైకి అయితే వెళ్తున్నాము. ఎక్కువ వాన బుడద ఎలా ఉందో చూడండి. అసలు మొత్తం ముళ్ళే దాటుకుంటూ వెళ్ళాలి. దిగిందంటే మెత్తగా ఉండే కాళ్ళలోకి అట్టే దిగిపోద్ది. ఇదేనండి స్టార్టింగ్. ఇంకా చివరి దాకా వెళ్దాం, ఎలా ఉందో పరిస్థితి అయితే చూద్దాం. ఇప్పుడు చెప్పులు వేసుకొని రావాలి కదా. భలేవాడు. చెరువు కట్ట మొత్తం రాగి చెట్లతో ఎందుకు వేస్తున్నారంటే రాగి చెట్లలో నుంచి వచ్చే గాలి చాలా మంచిదండి. అసలు చాలా వరకు అయితే కొంతమంది అయితే రాగి చెట్లు కొట్టేస్తుంటారు. అలా కొట్టకుండా ఉంటే చాలా మంచిది. మా ఓడైతే సగం దారి వరకు వచ్చి భయపడి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే చెరువు ఎక్కువగా నిండిపోయి ఉంది. కట్ట అయితే తెగిపోయే అవకాశం ఉందిరా, నేనైతే రాలేను అనేసి ఆ దెబ్బ అయితే పారిపోతున్నాడు. మనం అయినా పర్వాలేదండి, ఆ చివరి వరకు వెళ్ళైతే మీకు చెరువు అంతా ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తా. మనం ఎక్కువ రిస్క్ చేయండి, రిస్క్ లేదు మావా. సరే చూద్దాం. ఈదురు గాలులు అయితే భయంకరంగా ఉన్నాయండి. చాలా డేంజర్గా ఉంది. అసలు చెరువు చూసే కొద్దీ నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. అయినా పర్వాలేదు, కొంచెం ట్రై చేద్దాము. గాలి విపరీతంగా ఎందుకు ఇంతగా కొడుతుందంటే నా గొడుగు కూడా వెళ్ళిపోయేలా ఉంది. అసలు చూడండి, చాలా డేంజరు. నేనైతే ఎదురు పట్టుకొని ఉన్నాను. ఇంక ఇలా పెడితే అసలు వెనక్కి లాక్కొని వెళ్ళిపోతుంది, అంత డేంజర్గా ఉంది. ఒంటరిగా వెళ్ళాలంటే నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే చూడండి, అక్కడ ఉన్నాయి కదా ఎర్రగా ఉన్నాయి నీళ్లు, అదంతా అడవిలో నుంచి చెరువులోకి వస్తున్నాయండి. చెరువులో చూస్తే ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి. ఒక్కడనే కదా, కొంచెం భయంగానే ఉంది. అయినా పర్వాలేదు, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంతకు ముందైతే చెరువు కట్ట ఒకసారి తెగిపోయిందండి మా ఊర్లో. అది కూడా నేనుండే ప్లేస్లోనే కరెక్ట్గా తెగుంది. ఈసారి నేను అక్కడే నిలబడ్డాను. ప్లేస్ అయితే ఒకసారి చూడండి మీరే. ఇక్కడే కరెక్ట్గా తెగింది. అయినా పర్వాలేదు, ఇంకొకసారి అయితే ధైర్యంతో ముందుకెళ్తున్నా. చూద్దాం ఏమవుతుందో. మా ఫ్రెండ్ వెళ్ళిపోయినా కూడా భయంతో ఈయనైతే తోటలోకి పోయాయను కాబట్టి ధైర్యంతో వచ్చేసాడు మనకి. చెరువు మరీ ఎక్కువగా నిండిపోతే మాత్రం పక్క ఊరు చెరువులోకి గేటు వాల్ అనేది ఒకటి ఉంటుందండి. మనం ఇక్కడ కానీ గేటు వాల్ తిప్పితే ఇటువైపు నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. సో ఇబ్బంది లేదు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే వచ్చేసానండి. చెరువు బాగా నిండాలి అంటే ఇక్కడ వరకు నీళ్ళు వచ్చి ఇక్కడంతా నీళ్లు పోతూ ఉండాలి. ఇదే నిండలేదంటే ఇంకా చెరువు ఎక్కడ తెగదు. సో మా ఊరి వాళ్ళకైతే భయం లేదు. ఇంకపోతే మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చెట్టు వచ్చేసి పిప్పి పళ్ళు ఎవరికైనా ఉన్నా, లేకపోతే పళ్ళల్లో నుంచి చిగురులో నుంచి ఏదైనా చీమ లేకపోతే నెత్తురు ఇలాంటి చాలా మందికి అయితే వస్తూ ఉంటుందండి. కానీ అలాంటి వాళ్ళకైతే దీని నుంచి వచ్చే పాలు చూడండి, పాలు అయితే చూపిస్తా. దీని నుంచి వచ్చే పాలు మనం పూసుకుంటే అలా నొప్పి రాదు, చిగురులు నొప్పులు రావు, పెదాలు పగులుతాయి కదా, అలాంటి వాటికి కూడా ఈ చెట్టు బాగా పనిచేస్తుంది. ఇంకపోతే పెదాల మధ్యలో కురుపులు లాంటివి లేస్తుంటాయండి చిన్నపిల్లలకి. అది మామూలుగా ఎంగిలి కురుపులు అనేసి అంటూ ఉంటారు. కానీ అలాంటి వాటికి కూడా దీని పాలు ఇలాంటివి పూసుకుంటే మంచిది. ఈ పుల్లతో పళ్ళు తోముకుంటే ఇంకా మంచిదండి. ఈ చెట్టు అయితే చూశారు కదా, ఇది చిన్నప్పుడైతే మా ముసలాం అదే పనిగా దీంతోనే తోమిచ్చేది మమ్మల్ని. ఒకసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం మామూలుగా అనుకోలేం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఊరే నాయన. వర్షాకాలంలో ప్రయాణాలు చాలామంది తక్కువగా చేస్తారు.
కానీ అదే వర్షాకాలంలో వానపాములు మాత్రం ఇలా వెళ్తూనే ఉంటాయి. మా ఊరు చెరువు కట్ట మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పక్క భయం, ఇంకో పక్క చల్లని గాలి. ఈ వాతావరణం ఎంత బాగుందంటే వర్షం ఇప్పుడే ఆగిందండి. చాలా బాగుంటుందండి అసలు ఊరు. పక్కనే మామిడి తోపు కూడా ఉంది. చెప్పడానికైతే సూపర్గా ఉంటుంది, కానీ బతకడానికైతే పెద్దగా పనిచేయడం లేదు పల్లెటూరులో అన్నట్టు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ వర్షాకాలంలో 2 రోజుల నుంచి ఒకటే వాన పడుతుంది కాబట్టి చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఎక్కువగా వేడి నీళ్ళు ఇవ్వండి. చూసారా ఎంత బాగుందో అసలు ఊరు. ఇంతకుముందు రాత్రి కురిసిన వానకే పొద్దునకంతా మా ఊరు చెరువు గండి పడిపోయింది. ఇంకా ఇది చూడండి, దారిలో అడ్డంగా నన్ను పంపించకుండా. యాడికి ఇట్లా నా మీదకి వచ్చేస్తున్నారా? మీ పని మీరు కానివ్వండి అమ్మా. వాటికి కూడా తెలిసిపోయినట్టుంది చెరువు ఎక్కువ నిండుతుంది, ఆ పక్క పోకూడదని. నేను అదే చెప్పేది. అవును, పోబాక ఆ పక్క. పోదంటలేదండి, పోదు. నా మాట వింటది. ఇది చెప్పానా వాటికి తెలిసిపోద్ది అనేసి. చూడండి ఎలా పరిగిస్తున్నాయో. అది పశువులకి పుట్టినప్పటి నుంచే ఈత వచ్చేస్తుందంట. మనం మాత్రం నేర్చుకోవాలి. వీటి